ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని అమరావతిపై కొందరు నేతలు కావాలనే విష ప్రచారం చేస్తున్నారా? భారీ వర్షాలకు క్యాపిటల్ సిటీలో జరుగుతున్న నిర్మాణాలు నీటిలో మునిగిపోయాయా? వచ్చే 3 ఏళ్లలో పులస చేపలు పడతామని కామెంట్స్ ఎందుకు చేస్తున్నారు? కావాలనే విష ప్రచారం చేస్తున్నారా? అసలు అక్కడ ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీ రాజధాని అమరావతిలో వరదలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సెటైర్లు వేశారు. మరో 2 సంవత్సరాల్లో రాజధానిలో పులస చేప దొరుకుతుందన్నారు. గోదావరి జిల్లాల్లోనే కాదు, పులస చేపను అమరావతిలో పట్టి ఇస్తామంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారాయన. ఈ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ మంత్రులు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. తాము ఎంతో కష్టపడి ప్రజలకు ఒక మంచి రాజధానిని నిర్మిస్తుంటే లేనిపోని ప్రచారం చేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అమరావతిపై ఏడుపులు ఇకనైనా ఆపాలని వైసీపీ నేతలకు టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. లేదంటే ఆ 11 సీట్లు కూడా రావన్నారు. నిర్మాణాలు జరిగేటప్పుడు వర్షం వస్తే గుంతల్లోకి నీళ్లు రావా అని నారాయణ ప్రశ్నించారు. గుంతల్లోకి నీరు వస్తే ఐకానిక్ భవనాలు మునిగిపోయినట్లేనా అని అడిగారు. పశ్చిమ బైపాస్ పై బ్రిడ్జి నిర్మించిన దగ్గర మట్టి అడ్డుగా ఉండటంతో నీరు నిలిచిపోయిందని, అది కూడా కేవలం 2 గ్రామాల పరిధిలో మాత్రమే పొలాల్లో నీరు నిలిచిందన్నారు. మిగతా గ్రామాల్లో వర్షం పడినా కొన్ని గంటల్లోనే నీరు బయటకు వెళ్లిపోయిందన్నారు. రాజధాని మునిగిపోతుందంటున్న వారు ఇక్కడికి వచ్చి చూసి వ్యాఖ్యలు చేయాలని సూచించారు. ఏం తెలియకుండా నోటికొచ్చినట్లు విష ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోమని నారాయణ వైసీపీ శ్రేణులను హెచ్చరించారు. మరోవైపు హోంమంత్రి అనిత కూడా వైసీపీ నేతల విమర్శలు, సోషల్ మీడియాలో పోస్టులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమరావతి అభివృద్ధి చెందడాన్ని ఓర్చుకోలేకపోతున్నారని తెలిపారు. రాజధానిపై అసత్య ప్రచారం చేస్తే కేసులు పెడతామన్నారు. అటు బెజవాడపై కూడా విషం చిమ్ముతున్నారని, ఇది కరెక్ట్ కాదన్నారు. ధైర్యం ఉంటే రాజకీయంగా పోరాటం చెయ్యాలని, అంతేకాని సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తూ పోస్టులు పెట్టడంపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అమరావతిలోని కొండవీటి వాగు ప్రవాహానికి ఆటంకం వల్ల నీరు నిలిచిపోయిన నీరుకొండ పరిసర ప్రాంతాల్ని మంత్రి నారాయణ పరిశీలించారు. పశ్చిమ బైపాస్ రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణంతో కొండవీటి వాగు ప్రవాహానికి ఆటంకం ఏర్పడిందన్నారు. బ్రిడ్జి నిర్మాణ సమయంలో మట్టిని అడ్డు వేసి వదిలివేయటంతో వాగు ప్రవాహానికి ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. అడ్డుగా ఉన్న మట్టిని తొలగించడంతో పాటు వెస్ట్ బైపాస్ రోడ్డుకు 2 చోట్ల గండ్లు కొట్టి నీరు వచ్చేలా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అమరావతిపై ఎవరైనా అసత్య ప్రచారం చేస్తే లీగల్ గా యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు కూటమి నేతలు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని అసత్య ప్రచారం చేయవద్దని సూచిస్తున్నారు. మరి రానున్న రోజుల్లో అమరావతి విషయంలో ఎలా ప్రచారం జరుగుతుందో అనేది చూడాలి.